భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించనున్నారు. ఈ పర్యటనను జయప్రదం చేయాలని కార్యకర్తలను కోరారు మాజీ మంత్రి పువ్వాడ అజయ్. కేటీఆర్ పర్యటన నేపథ్యంలో ఖమ్మం నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. తెలంగాణ తెచ్చేందుకు నీళ్లు నిధులు నియామకాల కోసమని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ నీళ్ల దోపిడీకి తెరతీసిందని విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటి కాంగ్రెస్ అడ్రస్ గల్లంతు చేయాలని కార్యకర్తలను కోరారు పువ్వాడ అజయ్. కొత్తగూడెంను ఖమ్మం కూడా పెట్టుకోవాలనుకున్నాం. కొత్తగూడెము పొద్దున్నే బయలుదేరి వచ్చి 11 గంటలకి అక్కడ హెలికాప్టర్ ద్వారా కొత్తగూడెం చేరుకుంటారు. అక్కడ పార్టీ ఆఫీసులో కార్యక్రమం, సన్మాన కార్యక్రమం, దాని తర్వాత అక్కడ పార్టీ శ్రేణులను ఉద్దేశించి మన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ప్రసంగిస్తారు. తెలంగాణ ఉద్యమం జరిగిందే నీటి విషయంలో, అలాగే నియామకాల విషయం, అలాగే నిధుల విషయంలో. నీళ్లు నిధులు నియామకాలు ఇది ట్యాగ్ లైన్ యాక్చువల్గా. సరే, దాంతోపాటుగా కరెంట్ అనేది మనకి పెద్ద సమస్య ఉండే. వీటన్నిటిని కూడా పరిష్కరించి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన తర్వాత పరిష్కరించింది కేసీఆర్ గారు. ఇవాళ పరిష్కరించబడిన సమస్యలను కూడా మళ్ళీ తిరిగి సమస్యలుగా తయారు చేస్తూ ఉంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. మనకు సంక్రమించిన హక్కుల్ని వాటిని కాపాడుకోవడంలో కూడా విఫలమవుతా ఉన్నాం. ఇవాళ ఎంత బాజాప్తగా అబద్ధాలు చెప్తా ఉన్నారంటే అసెంబ్లీ సాక్షిగా, అదే అసెంబ్లీ సాక్షిగా ఆయన చెప్పిన అబద్ధాలని ఒక గంట తిరగక ముందే అవతల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖండించిన పరిస్థితి వచ్చింది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఏదైతే శ్రీశైలం దగ్గర ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేసిందో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అప్పుడు జగన్ ప్రభుత్వం అయినా కూడా కేసీఆర్ గారు గట్టి కొట్లాడాడు. 2026 సంవత్సరం పోరాటనామ సంవత్సరమే. మనం డెఫినెట్గా ఇంకా పోరాడాలి. తప్పకుండా మీతో పాటు నేను కూడా రోడ్ల మీదకి వచ్చి పోరాడే సమయం ఆసన్నమైంది. ఈ 3 ఏళ్ళు అంతే ఉంటాం.